సాంఘిక దురాచారాల నిర్మూలనకు సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప మానవతావాది సంత్ సేవాలాల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ చిత్రపటానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు పోరాటం చేశారన్నారు. హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే సంత్ సేవాలాల్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి ఉద్యమించారని తెలిపారు. బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రంలో పుట్టిన సేవాలాల్ ఇక్కడి నుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము. అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని తండాలలో, అన్ని బీజేపీ ఆఫీసులలో కూడా ఈరోజు ఈ కార్యక్రమము కొనసాగుతుంది. గత సంవత్సరం ఢిల్లీలో కూడా భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ పెద్ద సంస్కరణవాది. వారు అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు, సామాజిక మార్పుకు కేంద్ర బిందువు అయ్యారు. ఆ కాలంలో మద్యపాన నిషేధం ఉండాలని, మద్యం సేవించకూడదని, అదేవిధంగా బాల్య వివాహాలు ఉండకూడదని, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా అధికార దుర్వినియోగం చేసి మత మార్పిడి జరుపుతా ఉంటే హిందువులందరినీ కూడా మతం మార్చుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఒత్తిడి చేస్తే వారు సంఘటితంగా ప్రజలను ఏకం చేసి మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. అదేవిధంగా అనేక సంస్కరణలు సమాజంలో వివిధ వర్గాలలో, వివిధ కులాలలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు నిర్మూలించేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. వారు ఆ రోజు చూపినటువంటి బాట, వారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈనాటి సమాజానికి, ఈనాడుకు మనము మరి ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.